హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు నేను వంకాయ టమాటా కూర వండి చూపిస్తున్నాను. దీనికోసం పొయ్యలిగిచ్చి మూగుడు పెట్టుకుని 2 స్పూన్ల నూనె వేయాలి. తర్వాత నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి. మిరపకాయలు వేగుతూ ఉంటాయి, కొంచెం కలిపి వేగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తొందరగా వేగాలంటే కొంచెం మనం ఉప్పు వేయాలి. ఇదిగోండి గల్లుప్పే, నేను కూరలకి గల్లుప్పే వాడతాను ఎక్కువగా. వేపుడు కూరలకు మాత్రమే సాల్ట్ వాడతాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం నీళ్ళల్లో కోసుకుని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉల్లిపాయల్లో వేసి, ఇందాక ఉల్లిపాయలు ఆగడానికి కొంచెం ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం చూసుకుని ఇంకొంచెం ఉప్పు వేస్తే వంకాయలు కూడా మగ్గిపోతాయి. ఇంకొంచెం ఉప్పు వేయాలి. కొంచెం గల్లుప్పు వేసి, కొంచెం పసుపు వేయాలి. ఇవన్నీ చూడండి, ఇంత చిన్న స్పూన్ పెట్టాను పసుపులో. ఆ స్పూన్లో హాఫ్ వేస్తాను. తర్వాత దీన్ని ఒకసారి కలగబెట్టి సగం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు బాగా మగ్గితేనే కూర టేస్ట్ వచ్చిందండి, అందుకనే సగం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. వంకాయలు మగ్గినాయో లేవో 2 మినిట్స్ ఒకసారి చూసుకుని, మళ్ళీ వంకాయలో వచ్చిన నీళ్ళు అన్నీ మగ్గేదాకా పొయ్యి మీద సగం సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇలా వంకాయలు మగ్గిన తర్వాత మూత తీసి చూసుకుని ఇలా చెక్ చేసుకుని వంకాయలు మగ్గినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న 2 టమాటాలు, 1/2 కిలో వంకాయలకి 2 పెద్ద టమాటాలు వేస్తాను. ఈ టమాటాలు కూడా వంకాయల్లో మగ్గిన తర్వాత మగ్గడానికి మూత పెట్టాలి. ఈ వంకాయల టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు ఇందుట్లో కలిసి వేగే వరకు ఉంచాలి. వేగే వరకు కలయి పెడుతూ ఉండాలి. ఇది వేగి వంకాయ కూరకు పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 స్పూన్ల కారం వేయాలి. రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపి, కొంచెం అంటే కొంచెం వాటర్ వేయాలి. కారం స్మెల్ పోయేంత కొంచెం వాటర్ వేసి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టాలి. ఇది దగ్గరికి వచ్చింది కదండి వంకాయ టమాటా కూర. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్గా పొయ్యి ఆఫ్ చేసే ముందు ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేవో చూసుకుని ఆఫ్ చేయడమే. చూసారా, విలేజ్ స్టైల్ వంకాయ టమాటా కూర రెడీ.
థ్యాంక్స్ అండి. వీడియో చూసినందుకు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.